అందరికీ నమస్కారం. జూలై 28, 2025 సోమవారం కుంభరాశి ఫలితాలను మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కుంభరాశి ఫలితాలు సోమవారం రోజున ఎలా ఉన్నాయో తెలుస్తాయి. అలాగే మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఇతరులతో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ కుంభరాశి 28వ తారీఖున మనం చూసుకున్నట్లయితే కనుక ముందుగా తిథి నక్షత్రాలను చూసుకుందాం. తిథి శుక్లపక్షం చవితి. జూలై 27 రాత్రి 10:42 నుంచి జూలై 28 రాత్రి 11:24 వరకు కూడా శుక్లపక్షం చవితి నడుస్తోంది. ఇక శుక్లపక్ష పంచమి వచ్చేసి జూలై 28 రాత్రి 11:24 నుంచి జూలై 30 రాత్రి 12:46 అంటే తెల్లవారుజాము వరకు కూడా నడుస్తోంది. ఇక నక్షత్ర విషయానికి వస్తే పూర్వ ఫాల్గుని నక్షత్రం జూలై 27 సాయంత్రం 4:23 నుంచి జూలై 28 సాయంత్రం 5:35 వరకు పూర్వ ఫాల్గుని నక్షత్రం ఉంటుంది. ఇక ఉత్తర ఫాల్గుని నక్షత్రం వచ్చేసి జూలై 28 సాయంత్రం 5:35 నుంచి జూలై 29 సాయంత్రం అంటే రాత్రి 7:27 వరకు కూడా ఈ యొక్క ఉత్తర ఫాల్గుని నక్షత్రం కొనసాగబోతోంది. ఇక 28వ తారీఖున మనకి అననుకూలమైన సమయాన్ని చూసుకుంటే గనక రాహుకాలం వచ్చి ఉదయం 7:34 నుంచి 9:10 వరకు ఉంది. యమగండం వచ్చి 28వ తారీఖు ఉదయం 10:46 నుంచి 12:22 వరకు ఉంది. ఇక దుర్ముహూర్తం వచ్చేసి మనకు మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు కొనసాగుతోంది. మళ్ళీ మధ్యలో ఆగి ఆ తర్వాత 3:22 నుంచి 4:13 వరకు కూడా ఈ దుర్ముహూర్తం అనేది కొనసాగుతూ ఉంది మనకు. తర్వాత వర్జ్యం విషయానికి వచ్చినట్లయితే కనుక 28వ తారీఖు అంటే సోమవారం రోజున వర్జ్యం 1:21 నుంచి అది తెల్లవారుజామునండి 1:21 నుంచి తెల్లవారుజాము 3:04 వరకు కూడా మనకి ఈ వర్జ్యం అనేది కొనసాగుతూ ఉందన్నమాట. ఇక అననుకూలమైన సమయాలను చూసాం కాబట్టి శుభ సమయాలు చూసుకుందాం. అభిజిత్ ముహూర్తాలు వచ్చేసి ఉదయం 11:57 నుంచి 12:48 వరకు ఉంది. అమృతకాలం వచ్చేసి 10:52 నుంచి ఉదయం 12:33 వరకు మధ్యాహ్నం 12:33 వరకు కొనసాగుతోంది. ఇక అదంతా కూడా అమృతకాలం నడుస్తోంది. ఇక బ్రహ్మ ముహూర్తం వచ్చేసి 4:22 నుంచి ఉదయం అంటే తెల్లవారుజాము 4:22 నుంచి 5:10 వరకు మనకి బ్రహ్మ ముహూర్తం నడుస్తుంది అనమాట. ఈ విధంగా 28వ తారీఖు మనకు పంచాంగం అయితే ఉంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది, ఈ యొక్క 28వ తారీఖున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఇక ఈ కుంభరాశి వారికి 28వ తారీఖు సోమవారం రోజున చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా వీళ్ళు సమయస్ఫూర్తితో ఉండడం అనేది చాలా అవసరం. అంతేకాకుండా సమయస్ఫూర్తితో పాటు అర్థం చేసుకోవడంతో చాలా వరకు కూడా వీళ్ళు ఓర్పు వహిస్తే కనుక ఖచ్చితంగా విజయాన్ని వీళ్ళ సొంతం చేసుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించేటటువంటి మెంటాలిటీ కలిగి ఉండాలి, సమయస్ఫూర్తిగా ఉండాలి, అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వంతో పాటు ఓర్పు కూడా వహిస్తే ఖచ్చితంగా వీళ్ళు విజయం అనేది సొంతం చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిదని చెప్పబడుతోందండి. ఇక అదేవిధంగా వీరు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళకు ఒకవేళ మనవరాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చాలా సంతోషంగా టైం గడిపేటటువంటి రోజు అని చెప్పొచ్చు. ఇక ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా చక్కగా హ్యాపీనెస్ని ఇచ్చేటటువంటి డే అని చెప్పొచ్చు అనమాట. వినోదాలకు సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పనిచేస్తూ ఉంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనంగా ఉండకండి. బలమైన పాయింట్ అవుతుందన్నమాట మీరు ఇలా ఈ వ్యాపారాన్ని కనిపెట్టుకుని ఉండడం అనేది. లేకపోతే ఏమాత్రం కొంచెం మీరు ఉదాసీనంగా ఉన్నా ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. పెళ్లి తాలూకు చూసుకున్నట్లయితే కనుక చాలా చక్కటి మంచి అనుభూతి అనేది చెందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇలా మీ యొక్క అంటే ఈ కుంభరాశి వారి యొక్క పరిస్థితులు అనేవి ఈ సోమవారం రోజున 28/7/2025 తారీఖున చాలా చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, సంపద పరంగా కూడా బాగుంటుంది అనలేను కానీ బాగానే ఉంది. కుటుంబ పరంగా మాత్రం సంతోషకరమైన సమయం గడపచ్చు. ప్రేమ విషయాలు కూడా
రమారమి బాగానే ఉంటాయి. ఇక వృత్తిపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహితుల మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న పొరపచ్చాలు వస్తాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగం మరియు వ్యాపారంలో చక్కటి అభివృద్ధి కోసం చూస్తున్నట్లయితే కనుక ఎరుపు రంగు బూట్లు ధరించడం మంచిది. మన దగ్గర లేవు కదా ఏం చేయాలి అని చెప్పి మీరు అనుకోకండి. సో మీరు ఏం చేస్తారంటే షూ ఏది వేసుకున్నా సరే ఎరుపు రంగుని మీతో పాటు ఉంచుకోండి. ఎరుపు రంగు కర్చీఫ్ అయినా కానీ, లేదంటే కుంకుమ, నుదుటను కుంకుమ ధరించడం అయినా కానీ చెయ్యండి. అలా మీరు ఈ రోజంతా కూడా, అంటే సోమవారం అంతా కూడా ఎరుపు రంగుని మీతో పాటు పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది.